హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది సాలిహొండం జాతరకు వెళ్ళారు? కాళీ మధ్యన వేణుగోపాల స్వామి టెంపుల్ మన దేశంలోనే రెండే ఉన్నాయి. రెండోది మన సాలిహొండంలో ఉంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు అయితే ఈ జాతర అయితే జరుగుతుంది. స్వామిని దర్శించుకోవాలంటే మనం కొండపైకి అయితే వెళ్ళాలి. మొదటి మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టి మనం అయితే మెట్ల దారంటే అయితే పైకి వెళ్ళాలి. 4 సంవత్సరాలు ఈ యాత్ర మిస్ అయ్యాను నేను. బావ నేనైతే ఈ జాతరకు వచ్చాం. ఉదయం 10 గంటలు అవుతుంది. మేము దర్శనాలకు అయితే స్టార్ట్ అయ్యాం. పల్లెటూరులో సంక్రాంతి జరిగిందంటే ఊర్లోకి హరిదాసులు వచ్చేవారు. ఇప్పుడైతే ఎవరూ రావట్లేదు. ఈ సంవత్సరం జనాలు చాలా ఎక్కువ మంది వచ్చారు. ఒక అడుగు తీసి ఒక అడుగు పెడదామన్నా 10 నిమిషాలు టైం పడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు అయితే వాళ్ళ బట్టలు అన్ని తెచ్చుకుంటారు కదా, వాళ్ళు తల మీద పట్టుకుని అరగంట సేపు అలాగే నిల్చొని ఉంటున్నారు. మేమైతే 10కి స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడైతే 11:30 అవుతుంది. మా బావ అయితే చూస్తున్నాడు, లైన్ లో వెళ్తే కొద్దిగా టైం పడుతుందేమో, సైడ్ నుంచి ఇంకెక్కడైనా దారి ఉంటుందేమో అని చూస్తున్నాడు. ఆ సైడ్ నుంచి కొండపైకి ఎక్కుతున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి చూస్తే చిన్నదిలాగా ఉంది, కానీ అక్కడ నుంచి అయితే అసలు చాలా కష్టం ఎక్కడానికి. బండరాయిలు అంటే జారిపోతున్నాయి కిందకి, కాలేజ్ స్లిప్ అయిపోతున్నాయి. జారామంటే డైరెక్ట్ కొండ కిందకి. కొండ మీదకి వచ్చాకైతే పోలీసులు ఆపుతున్నారు, ఎందుకంటే గుళ్ళు క్రౌడ్ ఎక్కువైపోతుందని ఇక్కడ ఆపుతున్నారు. కొంతమందికి పంపిస్తున్నారు. ఈ కొంతమందికి పంపించే క్రమంలో ఈ తోపులాట అయితే జరిగింది. ఆ టైంలో పోలీసు అయితే ఒక కింద పడిపోయారు కథను. నేనైతే అది రిమూవ్ చేస్తాను ఆ వీడియో. కొండ నుంచి కింద చూస్తే ప్రకృతి అందాలు సూపర్. అక్కడ వంశధార అన్నది, కింద చిన్న చిన్న ఇల్లు, పొలాలు. మా బాబాయ్ అయితే ఫోటో తీ అంటున్నాడు. ఇప్పుడు టైం 12:30 అయ్యింది. మొత్తానికి అయితే ప్రశాంతంగా అయితే దర్శనాలు అయితే అయిపోయాయి. ఒక్కసారి కొండ కిందకి చూద్దాం. ఇంకా దర్శనానికి ఎంతమంది వస్తున్నారంటే ఎటు చూసినా జనమే. మేమైతే కొండ కిందకైతే వచ్చేసాం. నాకైతే చాలా దాహంగా ఉంది. మా బావ అయితే చెరుకు అయితే తీసుకుంటున్నాడు. ఎండ కూడా చాలా విపరీతంగా తగులుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చెరుకు అయితే పక్క తీసుకుంటారు జాతరకు వచ్చేవాళ్ళు. మేమైతే ఇంటికి వెళ్ళి ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము 2:30కి. మేము చిన్నప్పుడు జాతర అంటే ఎక్కడెక్కడ ఏ బొమ్మలు పెట్టారు అనేసి చూసుకునే వాళ్ళం. ప్రెజెంట్ ఇప్పుడు తినడానికి ఏమున్నాయా అని చూసుకుంటాం. నేను, మా బావ, మా తమ్ముడు తిరిగిన చోటే తిరిగి ఇప్పుడైతే వాటర్ మెలన్ మొక్కలు తిన్నాకైతే వచ్చాం. మా వాళ్ళు రింగ్ గేమ్ ఆడతారు అన్నారు. 3 రింగులు తీసుకుని 300 తెస్తారు అన్నారు. 3 రింగులు వేసారు, 5 రూపాయలు సర్ఫ్ సబ్బు కూడా తేలపోయారు. టైం 6:30 అవుతుంది. అయినా జనాలు పెరుగుతున్నారు కానీ తరగట్లేదు. మా వాళ్ళైతే ప్రసాదం అయితే తీసుకుంటున్నారు, ఖర్జూరం, శనగలు ఇవన్నీ. ఈ సంవత్సరం జాతర చాలా బాగా జరిగింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. బాయ్ ఫ్రెండ్స్.